Firstly, అందరికీ నమస్కారం. ఈరోజు మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందుగా మన సినిమా ప్రేక్షకులందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా గత 2.5 సంవత్సరాలుగా మాతో పాటు ట్రావెల్ అవుతూ ఎప్పుడు మేము ఏ అప్డేట్ ఇచ్చినా కూడా పబ్లిక్ రీచ్ చేయడానికి ఎంతో సపోర్ట్ చేశారు. మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇది రెగ్యులర్గా వచ్చే ఫిలిం కాదండి. రెగ్యులర్గా సినిమాలు వస్తూనే ఉంటాయి, ఎప్పుడూ రేర్గా వచ్చే ఫిలిం ఇది. ఆ కవులోనే మా ఈ సినిమా కూడా ఉంది. 2.5 సంవత్సరాల కృషి ఇది. ప్రీ ప్రొడక్షన్కి దగ్గర ఒక 6 months వర్క్ చేశాము. తర్వాత షూటింగ్కి 107 days షూట్ చేశాము. దాదాపు ఒక 1 year పట్టిందండి మాకు ఈ షూటింగ్ చేయడానికి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి షూటింగ్ దగ్గర నుంచి కూడా ప్యారలల్గా 1.5 year దాని మీద పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూ వచ్చాము. అలా ఒక 2.5 సంవత్సరం ఈ సినిమా మీద మా టీం అందరూ కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి, అంటే ఎఫర్ట్స్ అని చెప్పలేము, ప్రాణం పెట్టి పనిచేశారు అందరూ కూడా. ముఖ్యంగా మా టెక్నికల్ టీం అందరూ కూడా, టెక్నీషియన్స్ ముందు మా డిఓపి గారు సుందర్ గారు కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ గారు అశోక్ గారు కానివ్వండి, తర్వాత ఎడిటర్ ప్రణవ్, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే కొత్త వాళ్ళు ఇద్దరు, అభి అండ్ జునేద్. అలాగే మా కొరియోగ్రాఫర్స్ కావచ్చు, ప్రతి సపోర్టింగ్ టీం అందరూ కూడా, వీళ్ళందరికీ కూడా ఎంత కోఆపరేట్ చేశారంటే మాటలో చెప్పలేము. ఎందుకంటే డే 1 నుంచి కూడా నేను విట్నెస్ చేస్తున్నాను కదా, ఇది అందరి కష్టం నేను చూస్తూ వచ్చాను అనమాట. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్స్ రాజేష్ అండ్ టీం, మేకప్ అర్జున్ అండ్ టీం, తర్వాత కాస్ట్యూమ్ వాసు రాంబాబు వాళ్ళ టీం అందరూ కూడా, వీళ్ళందరి మించి మా ప్రొడక్షన్ టీం ఈ 2.5 సంవత్సరాలు ఎంత కష్టపడారో నాకు తెలుసు అండి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత ఫైనాన్స్ టీం, ప్రతి ఒక్కళ్ళు అందరి కృషి ఇవాళ ఎంత పెద్ద మంచి అవుట్పుట్ ఇచ్చామంటే ఒకళ్ళతో జరిగేది కాదు ఇది. అందరం కూడా ఎంతో కష్టపడితే ఇవాళ ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చి మేము అందరికీ నచ్చే విధంగా చేయగలిగాం అనమాట. తర్వాత ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే డే అండ్ నైట్ ఈ షూట్స్ అన్నీ కూడా దాదాపు రాత్రిపూట జరిగినాయండి. ఎక్కువ నైట్ షూట్ చేశాము. చలిలో కూడా ఎవ్వరు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఫుల్ కోఆపరేట్ చేశారు అందరూ. ఒకళ్ళు కాదండి, 42 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా అంతా బాగా కోఆపరేట్ చేశారండి. ముఖ్యంగా మా హీరో గారు, హీరోయిన్ అయితే కనుక చలిలో కూడా వాళ్ళు హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడా ప్రొడక్షన్ ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఎంత కోఆపరేట్ చేశారో మాకు తెలుసు. వాళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఇంత మంచి సినిమా ఇవ్వగలిగాం ఇవాళ. తర్వాత మా అన్నిటికీ కూడా మాకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయటానికి మా డైరెక్టర్ గారు ఏదైతే తను ఒక విజన్ వేసుకున్నాడో ఆ విజన్ని స్క్రీన్ మీద చూపించడానికి అందరూ కోఆపరేట్ చేశారు. డైరెక్టర్ గారు అయితే చెప్పొద్దు, ఇంకా అభిషేక్ గారు ఆయన ఒక డ్రీమ్ వేసుకున్నారు. ఒక మంచి సినిమా, ఒక కొత్త సినిమా తీసుకొచ్చి మన ఆడియన్స్కి ఇద్దాము, రెగ్యులర్ సినిమా తీయటం అందరూ తీస్తున్నారు కదా, మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి మన రూట్స్ని మన ఈ కొత్త జనరేషన్కి పరిచయం చేద్దామని చెప్పేసి నాగబంధం అనే టైటిల్తో ఈ సినిమాని సబ్జెక్ట్ రాసుకున్న దగ్గర నుంచి కూడా ఒక రియల్లీ ఒక తపన పడుతూ ఒక తపస్సు చేశాడనమాట. అందరికీ దూరం అయిపోయాడు, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరినీ వదిలేసి 24 గంటలు ఆయన రూము, ఎడిటింగ్ రూము, మ్యూజిక్ రూమ్, ఇది తప్పితే వేరే తెలియదు ఆయనకి. ఇవన్నిటికీ అవుట్పుట్ తీసుకురావాలంటే మాకు సపోర్ట్ కావాలి. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళైనా ఎంత ప్యాషనేట్స్ డైనమిక్ ప్రొడ్యూసర్స్, నిషితా మేడం గారు, మా కిషోర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఏదున్నా సరే రెడీ అన్నారు, అన్ని రకాలుగా మాకు కావాల్సిన ఇచ్చారనమాట. అందుకని ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగిన ఇవాళ. కాపీ రెడీ అవుతుంది, ఈ లోపల ప్రమోషన్ చేయాలా, ఎలా చేద్దాం ప్రమోషన్, డిఫరెంట్గా ఉండాలని చెప్పి అనుకుంటుంటే మా మేడం గారు మొత్తం తను టేక్ కేర్ చేసేసి ప్రమోషన్ అంతా కూడా తను చూసుకున్నారు. కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి స్వామివారు రథయాత్ర ఒకటి ప్లాన్ చేశారు. ఆ రథయాత్ర ఎంత సక్సెస్ అయిందంటే ఇవాళ ఈ ఓపెనింగ్స్ కానివ్వండి, ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, ఆ రథయాత్రే మెయిన్ అండి. మేడం ఇదంతా మీ ఎఫర్ట్స్, మీ విజన్. మా మేడం గారికి ఈ ప్రమోషన్స్లో పాటుగా అరుణ్ అండ్ #, శ్రేయస్ మీడియా, వీళ్ళందరూ ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి మంచిగా పబ్లిక్కి రీచ్ చేయగలిగారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. తర్వాత ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసినా కూడా ప్రాపర్గా ఎగ్జిబిషన్ ఆడియన్స్కి తీసుకెళ్ళాలి. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ మాకు కావాలన్నమాట. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వచ్చారండి మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. వాళ్ళందరి సపోర్ట్ తోటి నైజాం అండ్ వైజాగ్లో దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఈస్ట్ గోదావరి, కృష్ణ
అండ్ నెల్లూరులో సురేష్ బాబు గారు, జగదీష్ గారు వాళ్ళు మాకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అలాగే సీడెడ్ ఏరాకి శోభన్ గారు, వెస్ట్ గోదావరి రాంబాబు గారు, గుంటూరు జిల్లా మెట్రో సురేష్ గారు, ఇలా మన స్టేట్ మొత్తం కూడా మా ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ మంచి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు వచ్చారండి. అలాగే కర్ణాటకకి కేవిఎన్ ప్రొడక్షన్స్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ అసోసియేట్స్తో కలిపి. తర్వాత కేరళ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు, తమిళనాడు వచ్చేసి సుబ్బారావు గారు తన క్రౌన్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేశారు. ఇక మెయిన్ ఏరియాస్ మాకు నార్త్ ఇండియా అండ్ ఓవర్సీస్ జీ స్టూడియో వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారండి. వాళ్ళు ముందుకు వచ్చేసి మొత్తం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమాని దాదాపు 2550 థియేటర్లో రిలీజ్ చేసాం వరల్డ్ వైడ్. మన తెలుగు స్టేట్స్లోనే 655 థియేటర్స్ వచ్చినాయండి తెలుగు స్టేట్స్లో. తర్వాత కర్ణాటకలో ఒక 207 థియేటర్స్, తమిళనాడు 225, కేరళలో ఫస్ట్ టైం అండి ఒక తెలుగు సినిమా, ఒక చిన్న సినిమా నాన్ స్టార్ కాస్ట్ ఫిల్మ్ 117 థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అలాగే నార్త్ ఇండియాలో 650 థియేటర్స్, ఓవర్సీస్ వచ్చేసి దగ్గర అరౌండ్ 600 అండ్ చేంజ్ థియేటర్స్ అండి. అంటే ఓవరాల్ ఇంక్లూడింగ్ అరౌండ్ 2500 థియేటర్స్లో మా సినిమా రిలీజ్ అయింది. 14 కంట్రీస్ రిలీజ్ అయిందండి ఈ సినిమా. ఒక ఫస్ట్ టైం ఒక చిన్న సినిమా, క్యాస్టింగ్ లేని సినిమా, ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం 2500 థియేటర్ 2400 చేంజ్ థియేటర్లో రిలీజ్ అయిందండి. సో నార్త్ ఇండియాకి రిలీజ్ చేయడానికి, వరల్డ్ వైడ్ రీచ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ని, ఈ కంటెంట్ని జీ స్టూడియో వాళ్ళు, గిరీష్ గారు వాళ్ళ టీం అంతా ఎంతో కోఆపరేట్ చేశారు, చాలా బాగా ప్రమోట్ చేశారండి. సో ఇవాళ ఇంతమంది కృషితోటి, ఇంతమంది సపోర్ట్ తోటి ఇంత మంచి సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాము. రిపోర్ట్లతో పని లేదు, ఎవరు ఒపీనియన్లతో పని లేదు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాలండి సినిమా. ఎందుకంటే రేర్గా వస్తాయి అట్లాంటి ఫిలిమ్స్. ఇది ఓన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. టెక్నికల్గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి దాదాపు 5 ఫార్మాట్లో రిలీజ్ చేసామండి కొత్తగా. డాల్బీ వెర్షన్ ఉంది, హెచ్డిఆర్ వెర్షన్ ఉంది, బార్కో ఉంది, 4DX, రెగ్యులర్ యాస్టీస్గా అట్మాస్ 5.1, 7.1, ఇన్ని వెర్షన్స్లో టెక్నికల్గా కూడా అన్ని స్టాండర్డ్స్తో ఇచ్చాం ఈ సినిమాని. సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది, ఎవరు మిస్ కావద్దు. నిన్న కలెక్షన్స్ అయితే మాత్రం చాలా ఎంకరేజింగ్ ఉన్నాయండి. మొత్తం స్టేట్ వైడ్ చాలా వరకు ఆల్మోస్ట్ 80% ఆఫ్ థియేటర్స్ హౌస్ఫుల్స్ పడ్డాయి. ఒక చిన్న సినిమాకి ఇన్ని ఫుల్స్ రావడం అనేది నిజంగా వండర్ఫుల్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మన సినిమా ఆడియన్స్కి. మనది వాళ్ళ తెలుగు సినిమా కాదు, ఇది ఇండియన్ ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది కదా. సో మన సినిమాని అబ్రాడ్ తీసుకెళ్ళిపోయాం. ఇవాళ భారతీయ సినిమాని వరల్డ్కి పరిచయం చేస్తున్నాము. ఆ కోవలేని మా సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా అభిషేక్ గారికి కంగ్రాట్స్ చెప్తూ, మా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన మా అందరికీ కూడా, నేను మిస్ అయితే సారీ, అందరికీ చూసుకొని అందరికీ కోఆపరేషన్ ఇంత మంచి సినిమా ఇవ్వగలిగాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇలాగే ఈ ట్రెండ్ కొనసాగిస్తూ చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. త్వరలో పార్ట్ 2 కూడా ప్లాన్ చేయబోతున్నామండి. అది అభిషేక్ గారు అనౌన్స్ చేసి చెప్తారు. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అభిషేక్ గారి కంటే ముందు వాసు గారు అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిషిత గారు, అది మీ ఐడియానేనా?